హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్లో టమాటో రసం ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని అయితే పెట్టుకోండి. అందులో అయితే కట్ చేసి పెట్టుకుని టమాటోస్, ఆనియన్స్, అదేవిధంగా పచ్చిమిర్చి, తగిన వాటర్ అయితే వేసుకున్నాను. తగినంత ఉప్పు, పసుపును కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుని కుక్కర్ని అయితే మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ వరకు రానిచ్చాను. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత కుక్కర్ని అయితే మూత తీసుకొని పప్పు గుత్తి అయితే ఉంటుంది కదా, దాంతో అయితే శుభ్రంగా మ్యాష్ చేసుకున్నాను. అయితే ఓన్లీ చింతపండు మాత్రమే సెపరేట్ చేశాను. మీకు వద్దు అంటే పల్పును కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మీరైతే తగిన వాటర్ అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మరగపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి అయితే వేసుకున్నాను. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత తాలింపు అయితే చక్కగా వేగింది కదా, ఇది వేగిన తర్వాత మనకు ముందుగానే టమాటో రసం అయితే మరిగింది కదా, అందులో వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మరగ పెట్టుకోండి. ఫైనల్ గా అయితే కొంచెం కర్రీ మసాలా కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.